ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు మన స్టూడియోకు ఎల్బీబీ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. ఆయనతో మంచి పాటలు పాడిపించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం మేడం గారు. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే సార్ ఈహా టీవీ సార్ మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అలాగే ప్రతి ఒక్కరికి అలాగే మన మీడియా అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. Thank you. కళాకారుల తరఫున ఒక కళాకారుని కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మేడం గారు. సార్ మంచి పాట పాడండి సార్. నేను బాలుగారు ఫ్యాన్ అండి. సార్ బాలుగారు నేను నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా కొలిచేది మా బాలుగారు, ఎస్పి బాలుగారు. మరి వారి గురించి చేస్తాను. నేను ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ముందుగా ఒక మాట చెప్తారండి. సార్ ఒక పాట ఆయన సినిమా పాట అయినా కూడా సరే, కానీ ఆ పాట మాత్రం ఎక్కడ వెళ్ళినా మొట్టమొదటిగా ఆ పాట పాడాలని ఆయన మాట్లాడిన మాటలు నాకు చాలా గుర్తుగా ఉంది. సార్ కాబట్టి ఆ పాటను ఇప్పుడు పాడతానండి. సార్ ఇది చిత్రం ఏంటంటే మానవుడు దానవుడు చిత్రంలో ఉంది మేడం గారు. సార్ బాలుగారు పాడారు. అశ్వత్థామ సంగీతము, అలాగే నేపథ్య గానం బాలుగారు, మరి రాసిన వారు శ్రీ నారాయణ రెడ్డి గారు. పాడండి. అను అణున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. అణు అణున వెలసిన దేవా మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమర జీవులై వెలిసిన మూర్తుల అమర జీవులై వెలిసిన మూర్తుల అమృత గుణం మాకందించరావా. అమృత గుణం మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా. అణు అణున వెలసిన దేవా. చాలా బాగుంది సార్. అంటే నిజంగా సన్నగొంత అయినా కూడా చాలా అందంగా నీట్గా పాడారు. నిజంగా చాలా బాగుంది మేడం గారు. సార్ మీ నేపథ్యం ఎక్కడ? నేపథ్యం అది ఇంతకుముందు నల్గొండ జిల్లా ఉండేది మేడం గారు. ఇప్పుడు యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం అండి మాది. అక్కడే పుట్టడం, అక్కడే పెరగడం జరిగింది. ఆ తర్వాత నేను 5th వరకు అక్కడే చదువుకుని మళ్ళీ 5th 6th క్లాసు హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక మ్యూజికల్ గ్రూప్ వాళ్ళు స్వర్గం మ్యూజికల్ గ్రూప్ అని ఒక అన్నగారు ఉండేవారు, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. తను ఒక మేము ఎలక్షన్ పాటలు పాడడానికి వచ్చినప్పుడు అలా పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత నువ్వు పాటలు బాగా పాడుతున్నావు కదా, ఒకసారి మా ట్రూప్, నాకు మ్యూజికల్ ట్రూప్ ఉంది, దాంట్లో నువ్వు పాడతావంటే పాడతానన్న. అలా వెళ్ళాం మేడం గారు. అలా వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ అవకాశం నాకు కలిగించారు. ఆ తర్వాత అక్కడి నుండి కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అలా పెద్దగా ఫోకస్ అయితే ఏం అవ్వలేదండి. కాకపోతే అక్కడ మన హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యూజికల్ గ్రూప్ వాళ్ళకి కొంతవరకు నేను తెలిసాను. తర్వాత నాకు మొట్టమొదటిగా మళ్ళీ నాకు రెండో అవకాశం కల్పించినటువంటి వారు హేమంత్ గారని డోలకు వాయిస్తారండి. డోలకు వాయిస్తారు. ఆయన నన్ను అయ్యప్ప భజనలలో పాటలు పాడించడానికి పాటలు నేర్పిస్తే ఆ పాటలు పాడిన తర్వాత నేను అందులో పాడడం. ఆ తర్వాత మేము ఇప్పుడు ఉంటున్నటువంటి నాగోల్లో మహేష్ గురుస్వామి గారని ఉన్నారండి ఇప్పటికీ. తను నాకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నేను ఈ భజన్స్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ అనంతల సాయిరెడ్డి గారని ఉన్నారండి. ఎందుకంటే మనం చెప్పుకోవాలండి, ఎందుకంటే మన ఎదుగుదలకు ఎవరైతే మనకు వెనుక ఉండి నడిపించారో వాళ్ళందరూ గుర్తు చేసుకోవాలండి. అనంతల సాయిరెడ్డి గారు ఉన్నారు. వారికి మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉన్నాం.
ఆయన మాకు మరి నువ్వు ఇలా బాగా పాడతావు ఆర్కెస్ట్రాలో కూడా చూశాను కదా, నీకు నేను మా వాళ్ళు ఉన్నారు నేను అలా పరిచయం చేస్తానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అందులోనే ఇప్పుడు మ్యూజికల్ ఎల్విబి మ్యూజికల్ గ్రూప్ నడిపిస్తున్నానండి. నాకు గ్రూప్ ఉంది, నా దగ్గర కొంతమంది పాడుతూ ఉంటారు. ఆ విధంగానే మన బర్ల వీరప్రకాష్ గారు ఇక్కడ దాకా తీసుకొచ్చారండి మేడం గారు. సార్ అయితే చిన్నప్పటి నుంచి మీరు మీ ఈ పాటలు పాడాలి, ఈ మ్యూజిక్ ఇవన్నీ ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చినాయి మీకు? మేడం గారు మేము స్కూల్కి వెళ్ళే చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మాకు కృష్ణమూర్తి బట్టల దుకాణం అని ఒకటి ఉండేదండి షాపు. ఆ షాప్ దగ్గర రేడియో ఉండేది మేడం గారు. స్కూల్కి వెళ్ళే టైంలో అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఆ రేడియో పాటలు వినేవాళ్ళం. అందులో ఫస్ట్గా విన్న పాట మాత్రం శివరంజని నవరాగిని. పాడండి సార్ ఒకటి. ఈ పాట విన్నాను. శివరంజని నవరాగిని వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని ఆ శివరంజని నవరాగిని ఆ రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి స్వరసుర ఝరి తరంగానివి స్వరసుర ఝరి తరంగానివి సరస హృదయ వీణావాణివి శివరంజని నవరాగిని ఆ ఈ పాట నేర్చుకున్నానండి ఫస్ట్ స్టార్టింగ్లో. ఈ పాట నేర్చుకున్న తర్వాత నేను సింగర్ అవ్వాలి అని ఆ పాటతోటే నా మనసులో కలిగేది మేడం గారు. ఇంట్రెస్ట్ వచ్చిందండి. బాగా నేర్చుకోవాలని. మరి బాలసుబ్రహ్మణ్యం అంటే ఎందుకు మీకు అంత వీరాభిమాని అయ్యారు? బాలుగారి పాట ఫస్ట్గా విని బాలుగారి పాటలే విన్నాను మేడం. నేను నా చిన్నతనం అంతా ఎక్కువ బాలుగారి పాటలే ఎక్కువ వినేవాడిని. ఘంటసాల గారు అంటే ఆయన మీద మనకు ఇంట్రెస్ట్ లేదని కాదు కానీ ఎందుకో బాలుగారు అంటే బాగా పాడడం, ఆయన పాటలు వినడం. అయితే నాకేంటంటే పడుకుంటే నిద్రలో కూడా బాలుగారు స్వప్నంలో వచ్చేవారండి నాకు. అవునా? నిజమండి, ఇది అబద్ధం కాదు, రియల్ చెప్తున్నాను నేను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆయన మీద చేయి వేసి నెక్స్ట్ ఏ మూవీలో పాడుతున్నారు మీరు అని అనేవాడిని నేను. అంటే ఆయన చెప్పారు ఈ విధంగా ఈ పాటలు నేను పాడుతున్నానని. ఆ విధంగా నా కళ్ళలో వచ్చేవారండి బాలుగారు. ఆయన మీద అంత ఎఫెక్షన్తో నేను చేయడం జరిగిందండి. కానీ బాలుగారిని కలవడం కూడా జరిగిందండి. జరిగిందండి. అదే అడగబోతున్నా, బాలుగారిని కలిసారా అని. ఎట్లా ఫీల్ అయ్యారు కలుసుకున్నప్పుడు? బాలుగారిని అంటే అదంతా కూడా ఒక చిత్రంగా జరుగుతూ ఉంటుంది మేడం గారు నాకు. ఎలాగంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో నేను దర్శనానికి అని వెళ్ళినప్పుడు అక్కడ బాలుగారి కుటుంబం, నేను అక్కడ వాలంటీర్గా ఒక్కరోజు వాలంటీర్గా చేస్తున్నానండి. అక్కడ గర్భగుడిలో చేస్తుంటే బాలుగారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి వాళ్ళ మేడం మిస్సెస్ గారు వాళ్ళ అల్లుడు గారు వచ్చారండి. వస్తే నా వెనకాల ఉన్నారు. ఉండేసరికి బాలుగారు చూశాను. బాలుగారు చూసిన ఇదేంటి అసలు ఈ గుళ్ళోకి నేను రావడం ఏంటి, బాలుగారు ఇక్కడ ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం ఏంటి, నా దైవము ఇలా కావడం ఏంటని వెంబడి చూసి ఆయన దర్శనం చేయించేసి బయటికి వచ్చిన తర్వాత అంటే అక్కడ మండపంలో తీసుకొచ్చి నేనే మైక్ ఇచ్చానండి. ఇచ్చి ఒక పాట పాడండి అంటే 108 ప్రదక్షిణలు చేస్తుంటారు కదా బాబు, నేను పాడితే బాగోదు అందరూ ఆగిపోతారు అంటే పర్వాలేదు సార్ అందరు వింటారు, ఒక కీర్తన పాడండి అని అంటే పాడారండి. పాడారు, పాడించుకున్నానండి నేను. తనని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా ఏముంటుందండి మనకు బాలుగారిని అంటే దేవుడు దర్శనం ఎదురుగా వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత ఇక్కడ బాలుగారే అనుకున్నానండి నేనైతే. కాబట్టి ఇంకా మాటలు రాలేదండి నాకు. మీరు ఇంత వీర అభిమాని అని తనకు తెలుసా? బాలుగారికి చెప్పారా
కలిసి లేదు మేడం గారు, ఫస్ట్ కలిసినప్పుడు అవకాశం లేదు మేడం గారు, నేను ఈ విధంగా కానీ ఆ భాగ్యం రాలే చెప్పి. అవునండి, ఆయనతో పాట అంటే కీర్తన పాడించుకోవడం మాత్రం జరిగిందండి. కీర్తన అప్పుడే పాడించుకోవడం కలిసారా? ఇంకేమైనా కలిసిన సందర్భాలు ఉన్నాయా? లేదు మేడం గారు, ఉమ్. అప్పుడే కలిసానండి. ఆ తర్వాత పాడతా తీయగా నేను ఆడియన్స్ గా వెళ్ళినప్పుడు ఆయన చూడడం జరిగింది. ఉమ్. కానీ అప్పుడే నేను మీ వీర అభిమానిస్తారని చెప్పలేదా ఇప్పుడు? మాటలు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మేడం గారు నాకు. మొత్తానికైతే మీ కోరిక నెరవేరింది, అవును మేడం గారు, అంత ఇష్టం ఉన్నందుకు. అవును మేడం గారు. ఓకే సార్, మీరు ఆర్కెస్ట్రాకి వచ్చారు కదా, అవునండి. దీనికి అంటే సంగీతం అప్పటికే నేర్చుకున్నారా? దానికి నేర్చుకున్నా పర్వాలేదా, నేర్చుకోకపోయినా పర్వాలేదా? ఆ మ్యూజిక్ అదంతా చూస్తున్నారు కదా, అవును మేడం గారు. సంగీతానికి ముడిపడి ఉంటది ఏమన్నది? సంగీతానికి ముడిపడి ఉంటుంది, కానీ మేము పెరిగినటువంటి ఆ పరిసరాల్లో సంగీతం అనేది ఉంటుంది. ఆ పాట అంటే సంగీతం నేర్చుకుంటేనే పాట నేర్చుకోవాలనే సందర్భం మాకు తెలియదండి. నిజం చెప్పాలంటే నాకు జానపదాలే అప్పట్లో బాగా, అంటే వరంగల్ శంకర్ గారు, తర్వాత వరంగల్లో ఉండే చాలా మంది పాటలు వినేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు. గద్దర్ గారి పాటలు అలాగా వినేవాళ్ళం. ఆ విధంగా నేర్చుకున్నాను, కానీ సినిమా సాంగ్స్ అనేది స్టార్టింగ్ లేదు మేడం గారు. పాటలు మాత్రము బాలుగారి పాటలు విన్నాక అసలు ఇంకా సినిమా సాంగ్స్ నేర్చుకోవడం జరిగిందండి. ఆ విధంగా. మీరు జానపదాలు పాడతారా? నేను సొంతంగా కొన్ని పాటలు రాసేవాడిని అండి, ఆ పాటలు కొంచెం పాడుకునేవాడిని అండి. అంటే నేను రాసిన పాట మేడం గారు ఫస్ట్ ఒక బాల కార్మికుల మీద రాశానండి. ఎంవి ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చాను నేను. బాల కార్మికులకు పాట ఏంటంటే మేడం గారు, బాల కార్మిక బాగుపడాలిరా, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళిక మారాలిర నీరాత, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళిక మారాలిర నీరాత, బాల కార్మిక బాగుపడాలిరా, తాత చేసి పాయరా బానిస బతుకు, మీ అయ్యకు తప్పలే మరి జీతం బతుకు, తాత చేసి పాయరా బానిస బతుకు, మీ అయ్యకు తప్పలే మరి జీతం బతుకు, నీకు కూడా తప్పదురా బానిస బతుకు, మరి నీకు కూడా తప్పదురా బానిస బతుకు, నువ్వందుకే చదువుకోర చతికిల బడకు, బాల కార్మిక బాగుపడాలిరా, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళిక మారాలిర నీరాత. నిజంగా ఎంత బాగా రాశారు సార్. అసలు అంటే బానిస బతుకులు వద్దు, ఇప్పటికైనా మీరు చదువుకోవాలి, బాల కార్మికులు చదువుకొని ఆ బతుకులు బతకకుండా ఒక స్థాయిలో ఉండాలని అర్థం చాలా బాగుంది, చాలా బాగా రాశారు సార్, చాలా బాగా పాడారు కూడా. ఇంకా మీరు ఈ ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, మీ కింద ఎంత మంది ఉంటారు? మీరేనా టీమ్ లీడర్? టీమ్ లీడర్ నేనే ఉంటాను. ఎంత మంది ఉంటారు బ్యాచ్? నా దగ్గర 10 మంది వరకు ఉంటారండి. 10 మంది ఏంటంటే మేడం గారు, ఈ నేపథ్యంలో కూడా నాకు మా కళాకారులు చాలా మంది నాకు సహాయంగా ఉండి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందులో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి కదా మేడం గారు, ఇన్స్ట్రుమెంటల్స్ అంటే తబలా, కీబోర్డ్, ప్యాడ్స్, సౌండ్ సిస్టమ్, ఒక ఫిమేల్ సింగరు, నేను, తర్వాత దాండియా కోలాటం ఉంటారు కదా వాళ్ళు ఉంటారండి. ఆ దాండియా కోలాటం వాళ్ళు కూడా ఉంటారా మీ దగ్గర? ఉంటారండి, ఉంటారు. మాకు ఈ కోలాటం ప్రోగ్రామ్స్ ఆరాధ్య అంటే మాకు దైవం. నిజం చెప్పాలంటే మేము ఈరోజు కళాకారులం అందరం కూడా జీవనోపాధి నడుస్తుందంటే స్నేహలత మేడం గారండి. అవునా? స్నేహలత మేడం గారు. ఏంటి తను ఏం చేస్తారు? తను ఈ పెళ్లి పాటలలో కోలాటం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అంటే ఉద్భవించి అంటే తను డిజైన్ చేసింది తనండి. కానీ తను ఈ మధ్యనే పోయారు. అయ్యయ్యో. తను మంచి అంటే మా బోటి కళాకారులందరికీ కూడా తను ఈరోజు మేము బాలుగారి పాటలు అయితే ఎలాగా పాడుకుంటూ జీవనం నడిపిస్తున్నామో ఈ పెళ్లి పాటలతో కూడా. మరి ఆమె బాధ్యతలు ఎవరు తీసుకున్నారు ఇప్పుడు? అదంతా నడిపించే బాధ్యత లేదండి, తను వెళ్ళిన తర్వాత చాలా మంది అలాంటి ప్రోగ్రామ్ చేయడం తయారయ్యారండి చాలా మంది. ఇప్పుడు నిజంగా నేను కూడా ఒక మాట చెప్పాలంటే ఆమె పాటలు చూసి ఆమె ప్రోగ్రామ్ చూసి నేర్చుకొని చేసిన ప్రోగ్రామ్స్ ఏనండి. ఎంత వస్తాయండి ప్రోగ్రామ్కి? అంటే ఇంతమంది కళాకారులకు జీవన ఉపాధి చూపిస్తున్నారు మీరు. అవునండి. అంటే ఒక ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి ఎంత ఇవ్వగలరు మేడం గారు? ఒక ఫిమేల్ సింగర్కి ఇంత,
ఒక మేల్ సింగర్కి ఇంత, తర్వాత ఒక తబలిస్ట్కి ఇంత, ఒక ప్యాడ్ ప్లేయర్, ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక దాండి అమ్మాయికి ఇంత ఉంటాయి మేడం గారు. జనరల్ గా సింగర్ కి ఎంత ఇస్తారు? 4000 నుంచి 5000 వరకు ఇస్తామండి ఒక రోజు, ఒక ప్రోగ్రామ్ కి. ఒక ప్రోగ్రామ్కి ఒక రోజు ఒక పూట పట్టుద్ది కదా. అవునండి. తర్వాత మీరు మొత్తం ఫైనల్ గా చూసుకుంటే ఒకవేళ ఎంత అమౌంట్ మాట్లాడుకుంటారు? ఇంత మందిని జీవనం చూపిస్తున్నారు కదా, అంటే మీకు ఏ రేంజ్ లో ఉంటేనే కదా ఒక్కొక్కరికి 4000 5000 ఇస్తున్నారంటే మీరు ఆ పైన ఎంత మాట్లాడుకుంటున్నారు? అని ప్రోగ్రామ్ అంతా చేస్తే మేడం గారు అంత ఒక 5000 10,000 మిగులుతాయి ఎవ్వరి వాళ్ళకి ఇయ్యంగా. అవునండి. ఓకే సార్, ఒక మంచి పాట. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం, అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలియు గీతార్థ సార నవత, నవ వసంత శోభనామయూక లలిత లలిత రాగ చంద్రలేఖ, స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది, స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం, అంకితం నీకే అంకితం. నిజంగా బాగా పాడారు. మీరు సంగీతం నేర్చుకోకపోయినా కూడా చాలా బాగా పాడుతున్నారు. నేర్చుకోలేదు మేడం గారు. మంచిగా తీస్తున్నారు అలలు అవన్నీ కూడా బాగా పాడుతుంది. చిన్నప్పుడు నేను బాగా పాడుకునేదాన్ని ఈ పాట స్కూల్లో. అయితే మీరు కొన్ని పాటలు రాస్తా అన్నారు కదా, రికార్డ్ అయినా ఏమన్నా? రికార్డు అయ్యప్ప సాంగ్ ఒకటి రికార్డ్ అయిందండి. ఏదో ఒకసారి పాడండి. పాల బుగ్గలవాడ జగమేలిన పసిబాలుడా, బాలమణికంఠుడా, మణిమాల దారుడా. ఈ పాట రికార్డ్ అయిందా మీరు రాసిన పాటలలో? నేను అంటే సుధాకర్ అని రచయిత అండి ఈ పాటకి, తాండ్ర సుధాకర్, తను రాశారు, నేను పాడాను మేడం. మీరు పాడారు? రికార్డింగ్ మీరు పాడారా? నేను పాడాను మేడం గారు. ఓకే, ఇంకేం పాడగలరు? ఇంకా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్ని పాటలు అప్పుడప్పుడు కొన్ని రాసుకునేవాడిని అండి. మీరు రాసిన పాటలలో కొన్ని మాకు ఒక్కటి మేడం గారు. ఒక అంటే అప్పట్లో మామూలుగా సినిమా పాటలాగా రాయాలి, బాలుగారి పాటలు నేర్చుకున్నప్పుడు ఒక పాట, ప్రియతమా ప్రియతమ నన్ను మరువబోకుమా, నీవు లేని నా బ్రతుకు చీకటే సుమా, ప్రియతమా ప్రియతమ నన్ను మరువబోకుమా, నీవు లేని నా బ్రతుకు చీకటే సుమా, విరిసిన మరుమల్లివో చల్లని జాబిల్లివో, నా గుండెల విరబూసిన అనురాగపు వల్లివో, ప్రియతమా ప్రియతమా ప్రియతమ నన్ను మరువబోకుమా, నీవు లేని నా బ్రతుకు చీకటే సుమా. ఈ పాట బాగుంది, బాగా పాడారు. ఇంకా ఇంకేమన్నా మీకు నచ్చిన పాటలు? నచ్చిన పాటల్లో ఎన్టీ రామారావు గారు గురించి ఒక పాట రాశానండి నేను. మీరు రాశారా? నేను రాశానండి ఎన్టీ రామారావు గారి గురించి. కన్నీటిని వాళ్ళందుకో మా ఎన్టీఆర్ కడుపేదల జోహార్లందుకో, కన్నీటిని వాళ్ళందుకో మా ఎన్టీఆర్ కడుపేదల జోహార్లందుకో,
దేవుడెలా ఉంటాడో మేమెన్నడు చూడలేదు, దేవుడెలా ఉంటాడో మేమెన్నడు చూడలేదు. రాముడంట కృష్ణుడంట దుర్యోధన భీముడంట, దేవుడెలా ఉంటాడో మేమెన్నడు చూడలేదు. రాముడంట కృష్ణుడంట దుర్యోధన భీముడంట, అని మేము నీలోనే చూస్తేమి రామా రామా. మా గుడిలోని రామ, మా గుండెలోని రామ రామ, కన్నీటిని వాళ్ళందుకో మా ఎన్టీఆర్, కడుపేదల జోహార్లందుకో. నిజంగా కూడా దేవుడు అంటే ఎట్లుంటాడో తెలియదు కానీ అవునండి, రాముడు కృష్ణుడు ఈ రూపాలన్నీ ఎన్టీఆర్లో చూసినావు. అవునండి, చాలా మంది కూడా ఆయన రూపంలో ఎక్కువ చూస్తారు. అవును మేడం గారు, చాలా బాగా రాశారండి నిజంగా కూడా. మేడం గారు. సరే, ఇంకేమేమి చేయగలరు మీరు? అదే మేడం, ప్రోగ్రామ్స్ మీదనే ఆధారం. మీ ఇంట్లో సపోర్ట్ ఉంటుందా? సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మేడం గారు. మాది అంటే నాకు ఇద్దరు అమ్మాయిలండి. ఇద్దరు వాళ్ళు ఏం అమ్మాయిలు. చేస్తారు? పెద్ద అమ్మాయి పీజీ అయిపోయిందండి, పెళ్ళయింది. ఒక మనవడు మనవరాలు ఇప్పుడు నాకు. తర్వాత చిన్న అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి, ఇప్పుడు పీజీకి వెళ్తా ఉన్నది తను. మా మిస్సెస్ ఇంట్లోనే ఉంటారు, అమ్మ నాన్నగారు ఉన్నారు. కానీ మేము ఒకటి చెప్పడం మర్చిపోయానండి నేను మీకు. చెప్పండి. ఏంటంటే ఎల్విబి ఉందిగా మేడం గారు. ఎల్విబి అంటే మేడం గారు, ఎల్ అంటే మా అమ్మగారు అండి, మా అమ్మగారి పేరు లక్ష్మమ్మ గారు. LVB అంటే ఎల్ అంటే లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. వి అంటే వీరే అండి మా నాన్నగారి నాన్న పేరు వీరయ్య. నా పేరు భిక్షపతి అండి. LVB అవునండి, ముగ్గురు పేర్లు వచ్చేటట్టుగా ఎల్విబి మ్యూజికల్ గ్రూప్ అని రన్ చేస్తున్నానండి. దాంట్లో ఇంత అర్థం ఉందా? అవునండి. LVB. ఓకే సార్, బాలు గారికి నచ్చిన పాట ఇంకొకటి మంచిది. అలాగే అండి, తప్పకుండా. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఓకే సార్, మీరు బాలు గారు అభిమాని. అవునండి, బాలు గారి మీద కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? చేస్తున్నానండి. బాలుగారు జయంతులు చేస్తూ ఉంటానండి, నేను ఎక్కువగా జయంతులు చేస్తూ ఉంటాను. బాలుగారికి ఇష్టమైనటువంటి పాటలు, బాలుగారి పాటలే ఎక్కువగా తీసుకొని ప్రోగ్రామ్ చేస్తుంటాను. రవీంద్ర భారతి, తయారగాన సభ, మన తెలంగాణ భాషా సంస్కృతి శాఖ వారు కూడా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. ఆ విధంగా నేను బాలుగారి కార్యక్రమాలు ఆర్కెస్ట్రాతో చేస్తూ ఉంటానండి, ఎక్కువ చేస్తుంటానండి. అంటే నాకు వృత్తి అదైనా బాలుగారి మీద అభిమానంతో ఇక్కడ తయారగాన సభ, ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను అక్కడ. అవునండి. ఓకే సార్, మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ టైం కేటాయించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ అండి. నిజంగా కూడా మన ఈహా టీవీకి మరి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేక్షకులందరికీ కూడా నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. ఇది ఈ వారం మాట ముచ్చట పాట కార్యక్రమాల్లో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా, మీ నిర్మల.